వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక ఇక దీపని అయితే సుమిత్ర అలాగే జ్యోత్స్న మొత్తం అందరూ కలిసి ఇంకా పెళ్లి కూతురుగా ప్రిపేర్ చేస్తారు. చేసిన తర్వాత జ్యోత్స్న కావాలని చెప్పేసి తన గతంలో చేసిన అన్నీ కూడా గుర్తు చేస్తుంది సుమిత్రకి. దీప చేసిన తప్పులుగా క్రియేట్ చేసిద్ది కదా, ఆ తప్పులన్నీ ఇంకా గుర్తు చేసేసరికి ఇంకా సుమిత్రకి చాలా కోపం వస్తుంది. అసలు కోపం వచ్చి ఇలాంటి దాన్ని నేను పెళ్లి కూతురు చేయాల్సి వస్తుంది, ఇదంతా నా కర్మ, నా భర్త ఇచ్చిన మాట కోసం, నా మావయ్య ఇచ్చిన మాట కోసం నేను కట్టుబడి ఉండాల్సి వస్తుంది అని చెప్పి ఇరిటేట్ అయిపోతూ ఉంటే అయినా నీ కన్న తల్లి నా కోసమే కన్నట్టుంది, నా ప్రాణాలు తీయడానికి కన్నట్టుంది అని చెప్పి కోప్పడేసరికి అమ్మ ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు, తప్పుగా మాట్లాడుతున్నావు అమ్మ, నా కన్నతల్లి నువ్వే అని చెప్పేసి మనసులో అనుకుంటా ఉంటుంది. పైకేమో ప్లీజ్ అమ్మా మీరు అలా మాట్లాడకండి, మీరు అలా మాట్లాడుతుంటే నా గుండె చాలా బరువుగా ఉంది, చాలా బాధతో ఉంది, దయచేసి అర్థం చేసుకోండి, నా కన్నతల్లి చాలా మంచిది అయి ఉంటుంది, ఖచ్చితంగా నన్ను వదిలేయడానికైతే అయి ఉండదు, ఎవరో చేసిన తప్పు వల్ల మరెవరో చేసిన పాపం వల్ల నన్ను వదిలేయాల్సిన పరిస్థితి వచ్చిందేమో, అంతే తప్ప వేరే ఇంకేం ఉండుండదు అని చెప్పి దీప చెప్తా ఉంటే ఇంకా పారిజాతమేమో ఏంటి నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, అయినా నీ కన్న తల్లి ఏదో నీ కళ్ళ ముందు ఉన్నట్లు అలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి అనగానే కన్న తల్లి కదమ్మా, కళ్ళ ముందు లేకపోయినా ఉన్నా ఒకటే, కానీ నా కన్న తల్లిని ఎవరన్నా ఏమన్నా అంటే అంతేగాని మీరు అలా నా తల్లిని తిడుతుంటే నాకు బాధగా ఉంది అని చెప్పేసి అంటది దీప. ఇక ఆ మాటకి అవునా నువ్వు చేసే పనులన్నీ నువ్వు చెయ్యొచ్చు, కానీ మేం మాత్రం ఒక మాట అంటే మాత్రం రోషం పొడుచుకొచ్చేస్తుందా అని చెప్పి పారిజాతం అంటది. చూడండమ్మా, ఒకవేళ నా కన్న తల్లి బ్రతికలేకపోతే నాలో ఏదో వెళ్తుంటుంది కదా అని చెప్పి అనగానే ఇక ఆ మాటకి అయితే నీ కన్న తల్లి బ్రతికే ఉందని, నీ కళ్ళ ముందుకి ఖచ్చితంగా తిరిగి వస్తుందని నువ్వు అనుకుంటున్నావు అనమాట అని పారిజాతం అంటది. ఖచ్చితంగా జరుగుతుంది, ఈ రోజు కాకపోయినా రేపైనా నా తల్లి నా కళ్ళ ముందుకు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట దీప. అయితే మాటకి ఇంకా జ్యోత్స్న ఏమో డౌటే లేదు, ఖచ్చితంగా దీనికి ఏదో నిజం తెలుసు అనిపిస్తోంది, కానీ గ్రాని కొడుకేమో ఏం తెలియదు అని అన్నాడు, ఎవరూ చెప్పలేదన్నాడు, కానీ నేను అలా అని సైలెంట్గా ఉండకూడదు, ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇంకా తనలో తానే అనుకుంటుంది ఇంకా జ్యోత్స్న అయితే. ఇక మరోపక్క దశరథ వస్తాడు. అమ్మ దీప అని చెప్పేసి అంటూ వస్తుంటే ఇక కింద పడేసిన మల్లెపూలు తీసి తల్లో పెట్టిద్ది, కూర్చో అని చెప్పి సుమిత్ర. ఇక తల్లో పెట్టి చూసేసరికి దీప కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది, అంటే దశరథ వస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇక ఆ తర్వాత పూలు రెడీ చేసి పెట్టిన తర్వాత దశరథ వచ్చేస్తాడు. అమ్మ దీప రెడీ అయ్యావా, ఆహా నా కూతురు ఎంత అందంగా ఉందో, దిష్టి తగులుతుందేమో, దిష్టి చుక్క పెట్టాల్సింది అని చెప్పి అనగానే ఆల్రెడీ పెట్టామండి అని చెప్పి సుమిత్ర అంటది. అయితే అంతా రెడీ అయిపోయినట్టేనా అని చెప్పి అనగానే అంతా రెడీ అయిపోయిందండి, ఇక వెళ్ళిపోవడమే, ఇక మొత్తం అంతా రెడీ అయిందండి అని చెప్పి అనగానే ఇక అప్పుడు కళ్ళలో నీళ్లుండేసరికి దీపం చూసిన దశరథ ఏమో ఏంటమ్మా ఆనందంగా ఉండాల్సిన ఈ నిమిషంలో ఎందుకు ఇంత బాధపడుతున్నావు, కళ్ళల్లో ఆ నీళ్ళేంటమ్మా అని చెప్పి బాధపడతాడు. ఇంకా ఆ మాటకి దీపక్ చాలా ఎమోషనల్ అయిపోయి నాన్న అని చెప్పి పట్టుకుని ఏడ్చేస్తూ ఉంటుంది. ఏంటమ్మా నాన్న గుర్తొచ్చాడా అని చెప్పి అనగానే అవును నాన్న అంటది. అవును నాన్న అనగానే తండ్రి అనేవాడు ఇక్కడ నీ కళ్ళ ముందు లేకపోయి ఉండొచ్చు, ఈ ప్రపంచంలోనూ లేకపోయి ఉండొచ్చు, కానీ మన అనుకున్న వాళ్ళు, మన మంచిని కోరుకున్న వాళ్ళు మన చుట్టూనే ఉంటారమ్మా, నువ్వేం బాధపడకు, మేము ఉన్నాంగా నీకు అని చెప్పేసి అనగానే ఇంకా సరే అని చెప్పి ఊరుకున్న తర్వాత ఇంకా మా దశరథ ఏమో సరే అయితే పెళ్లి కూతురిని తీసుకురమ్మంటున్నారు అప్పుడు తీసుకురండి అని చెప్పేసి ఇంక వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నా భర్త ఏదో అమ్మ నాన్న అని పిలవమన్నారు కదా అని ఓ రాసుకుని పూసుకొని తిరగమాక, అలాగే నా భర్తని నన్ను అమ్మ నాన్న అని పిలవమాక, ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు అని చెప్పేసి అంటాడు. ఇంకా అంటది సుమిత్ర. ఆ మాటకి మళ్ళీ దీప బాధపడుతూ కూర్చుంటుంది. ఇంకా ఏం చేయలేక అలా సైలెంట్గా ఉంటుంది. ఇక జ్యోత్స్న అలాగే పారిజాతం కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంక మరోపక్క రాధ ఇంకా కార్తీక్ ఏమో పెళ్ళికొడుకులాగా రెడీ అయిపోతాడు. రెడీ అయిపోయిన తర్వాత అనసూయ అలాగే కాంచన ఉన్న తర్వాత శౌర్య వచ్చి మా నాన్న ఈ బట్టలో ఎంత బాగున్నాడో, మా అమ్మ కూడా పెళ్ళికూతురులాగా రెడీ అయిపోయి ఉంటుంది కదా నాన్నమ్మ, తనని కూడా చూడాలి కదా, మా నాన్నకి దిష్టి తీయండి అని చెప్పి అనగానే ఇక కాంచన ఇంకా అనసూయ కూడా అంటది, నిజంగానే కార్తీక్ బాబుకి పెద్ద గుమ్మడికాడితో దిష్టి తీయాలమ్మా అని చెప్పి అంటది. అన్న తర్వాత ఇంకా కాంచన వాళ్ళు నవ్వుతారు. ఇక ఆ తర్వాత శ్రీధర్ వస్తాడు. శ్రీధర్ వచ్చిన తర్వాత
తాతయ్య అందరినీ ఎలా పలకరిస్తున్నాడో చెప్పనా నానమ్మ అని చెప్పి ఇంకా శౌర్య అంటది. ఎలా పలకరిస్తున్నాడో చెప్పవే అని చెప్పి అంటే, ఈ పెళ్ళిని నేనే గ్రాండ్గా చేద్దాం అనుకున్నాను పెద్ద మండపంలో. కాకపోతే మా మావయ్య నా చేతులు పట్టుకొని మరీ బ్రతిమలాడాడు ఈ ఇంట్లోనే చేయాలని అని చెప్పి గెస్టులందరికీ కూడా చెప్పడం, శ్రీధర్ చెప్పిన విషయాలన్నీ ఇంకొక చెప్పేస్తారు ఇక్కడ. చెప్పిన తర్వాత ఇంక మరో పక్క మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ ఏమో, ఇంకా అసలు ఏంటి బావా ఈ మర్యాదలు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి, ఈ ఇంటి అల్లుడు అనుకుంటున్నావా, పెళ్లి కొడుకుని తండ్రినే అనుకుంటున్నావా, పెళ్లి కూతురు వాళ్ళు అయి ఉండి ఇలాగే నా మర్యాదలు చేసేది అని చెప్పేసి చెప్తాడు శ్రీధర్. ఆ మాటలు కూడా చెప్పిద్ది. ఏంటి నాన్న ఇది, నువ్వు వచ్చింది ఈ ఇంటికి మర్యాద కోసమే కదా, ఆ మాత్రం కూడా లేకుండా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఈ ఇంట్లో పెళ్లి ప్రశాంతంగా జరగాలనే కదా నా కోరిక, మరి ఆ విషయం నువ్వు ఎందుకు ఈ విషయంలో పొరపాటు చేసేలా చేస్తున్నావు అని చెప్పేసి బాధపడేసరికి, ఒరే ఎందుకురా అలా అనుకుంటున్నావు, నేనేదో సరదాగా చేశానంతే, అయినా ఆ మాత్రం సరదా లేకపోతే ఎలా చెప్పు అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉండేసరికి ఇంకా సరే అని చెప్పి ఏం మాట్లాడలేకపోతుంది కాంచన కూడా ఏం మాట్లాడలేక అలా సైలెంట్గా ఉంటుంది. అయినా మీరు మర్యాద కావాలి అనుకుంటే అది ఒకప్పుడు అల్లుడు అయి ఉండాలి కదా, మీరు ఒకప్పుడు అల్లుడు అయి ఉండుంటే అన్నీ ఒత్తేవారు, కానీ ఇప్పుడు మీరు మీ మర్యాదని కోల్పోయారు, అలాంటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మర్యాదని కోరుకోకండి అని చెప్పి కాంచన అంటది. అబ్బా కాంచన, నువ్వు నీ కొడుకు చాలా దూరం ఆలోచిస్తున్నారు, అంత దూరం ఆలోచించకండి, ఏం లేదు అక్కడ, మీరు ప్రశాంతంగా ఉండండి, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక కాంచన ఏమో మనసులో బాధపడుతుంది, నేను నా భర్త అనుకోవట్లేదు, కానీ కార్తీక్ మాత్రం తన తండ్రి అనుకుంటున్నట్టున్నాడు, నేను ఎలాగో నా భర్తకు దూరం అయ్యాను, కానీ వాడు మాత్రం తండ్రికి దూరం అవ్వకూడదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇక కార్తీక్ కూడా ఈ పెళ్లిని ఖచ్చితంగా ఎలాగైనా సజావుగా జరిగేలా చూడాలి అని చెప్పి ఇంక తనలో తనే అనుకుంటూ ఉంటాడు. ఈలోపు ఇంక శౌర్య అలాగే అనసూయ ఇద్దరు కూడా ఇక దీప దగ్గరికి వెళ్తారు. దీప దగ్గరికి వెళ్ళి, అబ్బా అమ్మ ఎంత అందంగా ఉన్నావు అమ్మ, ఈ గాజులు, ఈ చీర, ఈ నెక్లెస్, అసలు ఈ పెళ్లి బొట్టు, నువ్వు నిజంగా దేవతలా ఉన్నావు అమ్మ అని చెప్పి అనగానే, ప్రతి కన్న కూతురికి తన కన్న తల్లి అలాగే కనిపిస్తుందేమో అని చెప్పి దీప అంటది. ఇక అలా అనేసరికి, లేదమ్మా నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు, నానమ్మ నువ్వు నాన్నకి దిష్టి తీసేటప్పుడు అమ్మకు కూడా దిష్టిది సరేనా అని చెప్పేసి అంటది శౌర్య. నువ్వు పొట్టిదానివి, అయినా నీకు దిష్టి అనే పదం ఎలా తెలిసే అనగానే, నేను స్కూల్ నుంచి వచ్చినాక రోజు అమ్మ దిష్టి తీస్తుంది కదా నాకు అని చెప్పి అనగానే, నువ్వు పెద్ద ముదురు బెండకాయవే అని చెప్పి అనసూయ అంటది. ఇక ఆ తర్వాత సరే అయితే ఈలోపు మనం వెళ్దాం పదండి అని చెప్పి అనగానే, నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళలే అని చెప్పి అంటది అనసూయ. ఈలోపు పెళ్లి పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇంకా పంతులు గారు కూడా వచ్చేస్తారు. అమ్మ పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని ఇంక తీసుకురండి అని చెప్పి అంటారు. అన్న తర్వాత సరే అని చెప్పి పెళ్లి కూతురిని తీసుకురమ్మని చెప్పి అంటున్నారని చెప్పేసి వినిపించిద్ది. సుమిత్ర కూడా వచ్చిద్ది. సుమిత్ర, పారిజాతం, ఇంకా జ్యోత్స్న మొత్తం అందరూ వస్తారు. వచ్చి పెళ్లి కూతురిని తీసుకురమ్మంటున్నారు పదండి అని చెప్పేసి అనగానే, అదేంటమ్మా బాస్కం కట్టలేదు అని చెప్పి అనసూయ అంటది. ఇక బాస్కం కట్టిద్ది దగ్గరుండి. సుమిత్ర కట్టిన తర్వాత ఇంకా అమ్మ పెళ్లి కూతుర్ని తల్లి ఆశీర్వదించాలి కదమ్మా అని చెప్పి అనగానే, ఇక ఆశీర్వదించిద్ది ఏం చేయలేక. ఇంతవరకు ఒప్పుకున్నాను, ఈ మాత్రం చేయలేనా అని మనసులో అనుకుంటూ తిట్టుకుంటా ఉంటుంది. ఇక ఆ తర్వాత దీర్ఘసుమంగళి భవ అని చెప్పి ఆశీర్వదించిద్ది దీపని. ఆశీర్వదించిన తర్వాత ఇంకా కళ్ళల్లోంచి నీళ్లు సుమిత్ర పాదాల మీద పడి బాధపడిద్ది. ఇక తర్వాత తీసుకెళ్తారు. అమ్మ చేపట్టుకోండి అని చెప్పి అంటది అనసూయ. ఇంకా అలా చేపట్టుకొని తీసుకొని వస్తారు కిందకి తీసుకొచ్చిన తర్వాత ఇంక కొబ్బరికి బొండం ఇస్తారు పంతులు గారికి. కూర్చోండమ్మా అని చెప్పేసి పూజ స్టార్ట్ చేస్తారు. శౌర్య ఏమో నాన్నకి ఇంకా అమ్మకి మధ్యలో వచ్చి నుంచొని, నాన్న మా ఫ్రెండ్స్ వచ్చారు, ఫోటోలు దిగుదామా మీతో పాటు అని చెప్పేసి అనగానే, ఇక కాంచన పిలిచిద్ది శౌర్య ఇట్రా అని చెప్పేసి. ఏంటి నానమ్మ అనగానే, ఇప్పుడు వాళ్ళు కాబట్టి ఇప్పుడైతే పెళ్లి జరిగినవు అని చెప్పి అంటది. సరే అయితే మరి నేనేం చేయను అని శౌర్య అంటది. అన్న తర్వాత నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్స్తో ఆడుకోపో అని చెప్పి అంటారు. అన్న తర్వాత సరే అయితే నేను వెళ్ళి నా ఫ్రెండ్స్తో ఆడుకుంటానని చెప్పి పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళిపోద్ది. ఇక మరో పక్క హ్యాపీగా ఉంటారు ఇంక వీళ్ళందరూ ఉంటే, ఇంకా పెళ్లి కూడా చక్కగానే జరుగుతూ ఉంటుంది. ఇక బయటేమో లాన్లో పారిజాతం, జ్యోత్స్న ఇద్దరు కూడా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. అసలుకి పెళ్ళి ఇలా సజావుగా జరుగుతుంటే కళ్ళు మండిపోతుంది నాకు, అసలు ఏం చేయాలో కూడా అర్థమై చావట్లేదు అని చెప్పి ఇరిటేషన్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా పారిజాతం అయితే, నువ్వేమి ఇరిటేట్ అవ్వకు, నేను ఏదో ఒకటి చేస్తానుగా అని చెప్పి జ్యోత్స్న అంటది. అయినా ఈ పెద్ద మనిషి మనతో చేతులు కలిపి ఈ పెళ్లిని ఎలా అయినా సరే ఆపేస్తాను అన్నాడు, కానీ ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో అని చెప్పి ఇరిటేట్ అవుతుంటే, అవును నిజమే అని చెప్పి అంటుండగా ఈలోపు శ్రీధర్ వస్తాడు. శ్రీధర్ వచ్చి, హలో నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటాడు. అన్న తర్వాత అసలు ఏం చేద్దాం అని చెప్పి ప్లాన్ మాట్లాడుకుంటే నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. అదేంటంటే తాళి కనిపించకుండా దాచేద్దామా అని చెప్పి అనగానే, వాట్
అది పెద్ద పాత చింతకాయ పచ్చడి ఆలోచన, అసలు నువ్వు నీ పిచ్చి ఐడియాలు అని చెప్పి తిడుతుంది పారిజాతం. ఇక ఆ తర్వాత సరే అయితే నువ్వు చెప్పు అని చెప్పి పారిజాతాన్ని అడిగితే, వాళ్ళు ఏదైనా తాగి దాంట్లో మొత్తమంది కలిపేద్దామా, అప్పుడు ఆ దీప చక్కగా పడుకుంటుంది అని చెప్పి అనగానే పడుకుని ఒక గంట అయ్యాక లేచి వచ్చి పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి జ్యోత్స్న వెటకారం ఆడుతుంది. మరేంటే అయితే నువ్వు చెప్పు అని చెప్పి ఇద్దరు కలిసి అంటారు. అనేసరికి శౌర్యని కిడ్నాప్ చేయబోతున్నా అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అవును, శౌర్యని కిడ్నాప్ చేయబోతున్నా, ముహూర్తం టైం వరకు ఆగి ముహూర్తం టైం తర్వాత పెళ్ళి ఆగిపోతుంది ఎలాగో, ఆ తర్వాత ఖచ్చితంగా ఇక శౌర్యని విడిచిపెట్టేయచ్చు, ఎలా ఉంది నా ప్లాన్ అనగానే సూపర్ అని చెప్పి అంటారు. ఇంకా శ్రీధర్ అలాగే పారిజాతం. మరి రాబోయే కథలో శౌర్యని కిడ్నాప్ చేయబోతుందా లేదా అని తెలుసుకోవాలంటే